ఇంటి దేవుడు స్వస్థ ఇచ్చాడు. ఎందుకంటే నా భర్త వల్ల ఎన్నో బాధలు అనుభవించాను, ఎన్నో కష్టాలు బాధలు పడ్డాను, నా పిల్లలు కూడా నరకంలో పడ్డారు. అయినా దేవుడు విడుదల ఇచ్చాడు. తల్లడుగున సన్నిధిలో ఉన్నామంటే దేవుడి కృప. ఎందుకంటే నా భర్త అనారోగ్యంతో ఉన్నప్పుడు ఎంతో నరాలు ఎన్నో హాస్పిటల్ తిరిగాం, ఎన్నో వైద్యుల దగ్గర తిరిగాం. అయినా తండ్రి మాకు స్వస్థత కలగలేదు. సంఘం అంతా వచ్చి అయ్యగారు అమ్మగారు అందరూ వచ్చి ప్రార్థన చేయగా నా భర్తకు సంపూర్ణ స్వస్థత ఇచ్చాడు దేవుడు. అది ఏమి ఇచ్చినా అయితే రుణం తీర్చుకోలేను. మా అయ్యగారు అమ్మగారు కూడా మా కోసం ఎంతో విజ్ఞాపన చేస్తున్నారు, మా కోసం ఎంతో మొరపెడుతున్నారు. వాళ్ళకి ఏమి ఇచ్చిన రుణం అయితే తీర్చుకోలేను. అలాగే నా బిడ్డను కూడా ఈ సంవత్సరంలో మంచి స్కూల్లో ఇద్దరిని వేయించాను. అదంతా దేవుడి కృప. వాలంటీర్ కొన్ని పోస్ట్ పోయినా సరే నేను ఎంత క్రమంగా ఉన్నానంటే క్షేమంగా ఉన్నాను. దేవుడి కృప, దేవుడి కనికారం. ఆయన మాత్రం నేను ఏమి ఇచ్చిన అయితే రుణం తీర్చుకోలేను. నా బిడ్డలు ఇంకా చదువులు బాగా చదవాలని, నా భర్తకి ఇంకా సంపూర్ణ స్వస్థత రావాలని అనుదిన ప్రార్థన